హాయ్ గైస్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా. హాయ్ అఖిలేష్. హలో పూర్ణభాయ్ ఎట్లున్నావు? ప్రెడిక్షన్స్ అన్ని మస్తు కరెక్ట్ చెప్తున్నావు కదా ఈ మధ్య. ఏదో నిమ్మకాయలు పెట్టి చేతబడి చేసినట్టే. నిమ్మకాయలు బాగున్నాయి నిమ్మకాయలు ఈ మధ్య. నీవి మ్మ్. కూడా. మ్మ్. అట్లా అంటే తప్పు అనుకుంటారు ఆడియన్స్ నా నిమ్మకాయలు. మ- మంత్రం నిమ్మకాయ. మ్మ్. సో ఎట్లుంది ఈరోజు మ్యాచ్? లో స్కోరింగ్ థ్రిల్లర్ అనుకున్నా, కానీ ఫిన్నెల్ ఏం సెంచరీ కొట్టి 14 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసిండు మ్యాచ్. సో వి విల్ కమ్ ఇన్ ఆర్డర్. ఫస్ట్, యా. యా అంటే ఫస్ట్ ఏడబైంది మ్యాచ్ అనుకుంటున్నావు? టాస్. టాస్. డీసీ టాస్ ఓడిపోయింది. వాళ్ళు వాళ్ళు అన్నారు ఏది, డీసీ టాస్ ఓడిపోయింది, బ్యాటింగ్ ఇన్వైట్ చేసిరు కేకేఆర్. మంచి బౌలింగ్ తోటి యూజ్ చేసి హ్మ్. తక్కువ రన్స్ స్కోర్ చేసి స్టార్ట్ చేసింది. ఏంది భాయ్, సూపర్ అంటే సూపర్. ఎవ్రీ బౌలర్ కాంట్రిబ్యూట్ చేసిండు. వరుణ్ చక్రవర్తి ఓకే. 2 ఓవర్స్‌లలో పోయి ఒకటి లాస్ట్ ఓవర్‌లో ఒక్క దాంట్లో ఎక్కువ పోయినాయి రన్స్ గానీ, వరుణ్ చక్రవర్తి కూడా మస్తేసిండు. అంకుల్ రాయ్ అయితే చాలా ప్లస్ పాయింట్ ఈళ్ళ టీమ్‌కి. మ్మ్. ఫీల్డింగ్ గానీ, బౌలింగ్ గానీ ఒకవేళ. అందరు బౌలర్లు చాలా మంచిగా పర్ఫామ్ చేసిర్రు హ్మ్. ఈరోజు. అండ్ యా, కేకేఆర్ చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ మన సునీల్ నారాయణ్ బ్యాక్ టు ఫామ్. వరుణ్ చక్రవర్తి కూడా బ్యాక్ టు వరుణ్ ఫామ్. చక్రవర్తి బ్యాక్ టు ఫామ్. కార్తిక్ త్యాగి మంచి చేసిండు, అంకుల్ రాయ్ మంచి చేసిండు. అందరూ చెప్పాలంటే ఇంకా కేకేఆర్ బౌలర్స్ది ఈరోజు విన్. బట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫిన్యాలన్ చేయడంలో కూడా తప్పులేదు. బ్యాటింగ్ అఫ్ కోర్స్ ఈజీ అనుకోవచ్చు, ఫిన్యాలన్ కాకపోయినా ఎవరైనా కొట్టి గెలిపిస్తుండే ఆ మ్యాచ్ కానీ. హ్మ్. బట్ ఇంకా 100 కొట్టినందుకు ఈ షుడ్ గెట్ సమ్ రివార్డ్ కదా అని చెప్పి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే బౌలర్స్లో ఇప్పుడు ఒక పర్టికులర్ బౌలర్ని చూస్ చేసుకోనికి లేదు కదా, అందరు మంచిగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు అందరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వలేరు కదా. సో హ్మ్. యా, సో కంపారిటివ్లీ ఇంకా బ్యాట్స్మెన్లో ఫిన్యాలెన్ 100 కొట్టి ఎంటర్టైన్ చేసిన క్రౌడ్ అని చెప్పొచ్చు. ఈరోజు మ్యాచ్ పెద్ద కాంపిటీషన్ ఏం లేదు ప్రతి అంటే. మ్యాచ్ అంతే వస్తుంది. ప్రతి మ్మ్, మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనే అర్థమైపోతుంది. బ్యాట్స్‌మెన్స్ పిచ్ కొంచెం బ్యాటర్స్‌కెళ్ళిపోయిందంటే ఏంది హై స్కోరింగ్ గేమ్ అయితుంది. అవును, జస్ట్ బౌలర్స్‌కెళ్ళిపోయిందంటే ఖతం, వికెట్‌లు మంచిగా పడిపోయి లో స్కోరింగ్ గేమ్ అయితుంది. అవును, అవును. అండ్ ఇంకా ఈరోజు మాట్లాడు. ఇంకా ఒక్కరు కూడా క్వాలిఫైకి అసలు అర్థమైతలే. మిడిల్ టేబుల్ మడిల్ డీసీ అంటారు కదా! ఇంకా ట్రైన్ ఎక్కాల్సిందే ఇంకా ఎల్ఎస్జితో పాటు. యెస్. ఎల్ఎస్జితో ఎల్ఎస్‌జియా? ఎల్ఎస్‌జి కూడా ఛాన్స్ ఉంది. ఉంది కానీ ఇంకా ఆల్మోస్ట్ అస్సామే ఇంకా అది కూడా. ఆ! ఎందుకంటే మంచి టీమ్‌లతోటే ఉంది. మంచి టీంలతో ఉంది. ఆల్మోస్ట్ అస్సాం లానే కనిపిస్తుంది. సో డీసీ అస్సామే అనిపిస్తుంది. ఎదర్ కేకేఆర్ మంచి క్యారో. ఫామ్లోకి వచ్చింది. సో వి షుడ్ అదర్ టీమ్స్ షుడ్ వరీ అబౌట్ కేకేఆర్. వేరే టీమ్స్ వరీ అవ్వాల్సిన విషయం కేకేఆర్. అండ్ అదే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది మంచిగా నీట్గా. మంచిగుంది. సో యా, ఈరోజు మ్యాచ్ రేపు కూడా పెద్ద మంచి. ఏం లేదు గాయస్. జస్ట్ కేకేఆర్ బౌలర్స్ సూపర్ బౌలింగ్ వేసిర్రు, అక్కడనే మ్యాచ్ అయిపోయింది. ఇంకా బ్యాటింగ్ చాలా ఈజీ బ్యాటింగ్ ఉండే కేకేఆర్కి. సో వచ్చిర్రు, మంచిగా కొట్టిర్రు, అయిపోయింది మ్యాచ్. సో అది కూడా అన్‌ఫార్చునేట్ వికెట్స్, 2 వికెట్లు పడ్డాయి. చాలా అన్ఫార్చునేట్ వికెట్స్ రెండు. అసలు ఒకటేమో బౌలర్ ఎండ్‌లో రనౌట్ అయ్యిండు. ఇంకోటి మ్మ్. అంగ్రీష్ రఘువంశీ లేకపోతే బాల్ చూస్తలేడు. ఆల్మోస్ట్ ఓపెనర్సే ఫినిష్ చేసేలాగా అనిపించారు మ్యాచ్. ఆ! మంచి ఫామ్లు ఉండే ఇద్దరు. సూపర్ అంటే సూపర్ ఉన్నారు. మంచిగా ఆడిర్రు. యా, అండ్ రేపటి మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రెండిటికి ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఎవరు గెలిచినా ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా బెటర్ అయితాయి. మ్మ్. జీటీ గెలిచిందంటే ప్లే ఆఫ్స్‌కి చాలా దగ్గరుంటది. ఎందుకంటే వాళ్ళు కూడా 12 పాయింట్స్ కాకపోతే ఫస్ట్ ప్లేస్ పోదు. మ్మ్. నెట్ రన్ రేట్ లేదు. మ్మ్. ఒకవేళ రాజస్థాన్ గెలిచిందంటే టేబుల్ టాపర్స్ వాళ్ళు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు జీటీ రేపు? ఏం ప్లస్ అనుకుంటున్నావు జీటీకి కంపారేటివ్లీ టు ఆర్ఆర్? బౌలర్స్ ఫామ్‌లో ఉన్నారు. జీటీ సిరాజ్. బౌలర్ జీటీ బౌలర్స్ ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వచ్చిందంటే ఇగ జీటీ మ్యాక్స్ గెలుస్తది. మ్మ్. సో జీటీ గెలుస్తుంది అంటావు. ఆర్ఆర్లా రేపు మరి టాప్ ఆర్డర్ ఎట్లా ఆడతారు అనుకుంటున్నావు? మరి డేంజరస్ టాప్ ఆర్డర్ ఉంది కదా, యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. డిపెండ్ లైక్ బుడ్డోడు వాళ్ళిద్దరే. యశస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశి. మ్మ్. వాళ్ళిద్దరు ఆడిర్రంటేనే టీమ్ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. లేదంటే
మొన్న లాస్ట్ మ్యాచ్ ఓకే. రియాన్ పరాగ్ ఆడిండు. డొనోవన్ ఫెరరా ఆడిండు గానీ, బౌలర్స్ దెబ్బ డోర్మాన్ కొడుతున్నారు. ఫెరరా కూడా కొంచెం డేంజరస్ కనిపిస్తుండు ఆర్ఆర్లా. చాలా అంటే చాలా డేంజరస్ కనిపిస్తుండు. బట్ నాకెందుకో రేపు జీటీ బౌలర్స్ మీద గట్టి నమ్మకం ఉంది. సో వీఆర్ గోయింగ్ విత్ జీటీ టుమారో. హ్మ్. అండ్ ఇంకేమన్నా అనాలిసిస్ ఉందా రేపటి మ్యాచ్కి? ఎలా అంటే హై స్కోరింగ్ అండ్ అయిపోతుంది అంటున్నావా? హై స్కోరింగ్ ఎట్లా అయితది? ఎందుకంటే లో స్కోరింగ్ మ్యాచ్‌లు గాలే అక్కడ. మనోడన్నాడు రియాన్ పరాగ్ మేము బ్యాటింగ్ తీసుకుంటున్నాము. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు పిచ్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నాడు 2 సార్లు గానీ. కానీ అంత లేదక్కడ. మ్మ్. బౌండరీస్ బౌండరీస్ కూడా నీట్‌గున్నాయి. బాల్స్‌కి డీప్ బాల్ బ్యాటర్స్‌కి ఈజీగా హెల్ప్ అయితది. మ్మ్. అండ్ ఫీల్డింగ్ గూడా ఫీల్డర్స్‌కి కొంచెం కష్టమే ఆడ. ఎందుకంటే లైట్స్‌కి. ఓకే. ఎక్కడ మ్యాచ్ రేపు? సవాయ్ మాన్సింగ్ రాజస్థాన్. ఓకే. లాస్ట్ టైం క్యాచ్ డ్రాప్స్ ఎక్కువైనాయి చూడు అక్కడే హ్మ్. కదా? ఓకే. అదే. సో రేపు కూడా మరి ఫీల్డింగ్లో ఏమన్నా క్యాచ్ డ్రాప్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అయితే? హ్మ్. లైటింగ్ ఎఫెక్ట్ అని విన్నాను నేను కూడా. అంటే అశ్విన్ కూడా తన పోడ్కాస్ట్లో మాట్లాడతాడు. అంటే ఓన్లీ 4 లైట్స్ ఉంటాయి. మళ్ళా మ్మ్. ఓపెన్ ద స్కై గదా! మ్మ్. స్టేడియం స్టాండ్స్ గాని అవేం కవర్ ఉండదు. ఓన్లీ ఓపెన్ మ్మ్. ఏరియా ఉంటది గ్రౌండ్. సో కొంచెం మరి బాల్ హైకి వెళ్తే క్యాచ్ పెట్టడం కష్టం. హ్మ్. సో లెట్స్ సి రేపు ఎట్లుంటుందో మ్యాచ్. మరి ఏ ఫీల్డర్స్ మంచిగా ఉంటారో. రేపు ఫీల్డింగ్ చేతిలో కూడా కొంచెం మ్యాచ్ ఉంటుంది. మరి రేపు జూడాలి 'సిరాజ్ భాయా బుడ్డోడా' అని. సిరాజ్ సిరాజ్ డిఎస్పి సార్ రేపు పిల్లగాన్ని స్కూల్కి పంపించేలా ఉన్నాడు హాలిడేస్కి. సారీ, స్కూల్కి అంటున్నా, ఇంటికి. చూద్దాం. ఆ, సూర్యవంశి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే ఏదేమైనా కూడా అతను బ్యాటింగ్ స్టైల్ మాత్రం అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అవుట్ అయినా నెక్స్ట్ మ్యాచ్ వచ్చి మళ్ళీ కొడుతుండు. ఎక్స్పెక్ట్ చేయలేకుంటుంటుండు సూర్యవంశి. అంటే ఆ! ఎప్పుడు ఏ మ్యాచ్ అవుట్ అవుతాడు, ఏ మ్యాచ్ కొడతాడు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే బ్యాట్స్మెన్ ఒక 2 సార్లు అవుట్ అయిన అనుకో, నెక్స్ట్ మ్యాచ్ కూడా పర్ఫామ్ చేయడు అన్న నమ్మకంతో ఉంటాం. బట్ సూర్యవంశి అట్లా కాదు. సో హ్మ్. వస్తాడు, ఒక మ్యాచ్ మంచిగా ఆడాడు, నెక్స్ట్ మ్యాచ్ వచ్చి మళ్ళీ మంచిగా ఆడతాడు అగ్రెసివ్గా. అగ్రెసివ్ ప్రతి గేమ్ అగ్రెసివ్గా ఉంటుంది సూర్యవంశిది. నువ్వు ముందు ఏమైనా అంటే ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిర్రు. హ్మ్. సంగక్కర చెప్తాడు కదా, అవును. మంచి ఫ్రీడమ్ ఇచ్చినాము, సో ఆ చిన్న అబ్బాయికి ఏం చెప్తాం, హీ షుడ్ ఎంజాయ్ ది గేమ్ అని చెప్తారు సంగక్కర. సో అదే వైభవ్ సూర్యవంశి చేస్తుండ అనిపిస్తుంది. హ్మ్. అంతే. దట్స్ ఇట్ రేపటికైతే. ఉమ్. రేపు మంచి మ్యాచ్ ఉంది. ఎంజాయ్ చేయండి రేపు గూడా. బోరింగ్ అవ్వద్దని ఒకటి ఎక్స్‌పెక్ట్. ఓకే గాయస్, చలో, బాయ్ మరి, అండ్ సే నో టు బెట్టింగ్. And please like, share and subscribe IPL Banisa, and see you tomorrow. Bye. సీ యూ, బాయ్.